జై శ్రీరామ్. హనుమంతుని ద్వారా శ్రీరాముడు సుగ్రీవునితో స్నేహం చేసిన తరువాత వారిద్దరి మధ్య అత్యంత సన్నిహితమైన సంభాషణ జరిగింది. దుఃఖంతో నిండిన సుగ్రీవుడు తన సోదరుడైన వాలి వల్ల తాను అనుభవించిన బాధలను, వారి మధ్య ఉన్న శత్రుత్వానికి గల కారణాలను రామునికి వివరించాడు. తన భార్యను అపహరించి తనను రాజ్యం నుండి వెళ్లగొట్టిన వాలి యొక్క క్రూరత్వాన్ని వివరిస్తూ సుగ్రీవుడు రాముని ముందు తన ఆవేదనను వెలిపొచ్చాడు. సుగ్రీవుని దీనస్థితికి చలించిపోయిన శ్రీరాముడు అతనికి రక్షణ కల్పిస్తానని హామీ ఇచ్చి ఆ దుర్మార్గుడైన వాలిని సంహరిస్తానని అక్కడికక్కడే శపథం చేశాడు. అయితే వాలి యొక్క అపారమైన బలం, పరాక్రమం గురించి తెలిసిన సుగ్రీవుడికి రాముడు నిజంగా వాలిని ఎదుర్కోగలడా అనే చిన్న సందేహం కలిగింది. అందువల్ల అతను వాలి చేతిలో సంహరించబడిన ఒక పెద్ద పర్వతంలా ఉన్న దుందుభి అనే రాక్షసుడి భారీ దేహాన్ని అనగా అస్థిపంజరాన్ని రామునికి చూపించాడు. సుగ్రీవుని దీనస్థితికి చలించిపోయిన శ్రీరాముడు కేవలం చిరునవ్వు నవ్వి తన కాలి బొటనవేలితో ఆ భారీ అస్థిపంజరాన్ని సునాయాసంగా 10 యోజనాల దూరానికి విసిరేశాడు. అయినప్పటికీ వాలి బతికున్న రాక్షసుణ్ణి సంహరించగా రాముడు కేవలం ఎండిన ఎముకలను మాత్రమే విసిరాడని భావించిన సుగ్రీవుడు మాత్రం నమ్మలేదు. సుగ్రీవునిలో సంపూర్ణ విశ్వాసాన్ని నింపడానికి రాముడు ఒకే ఒక్క బాణాన్ని వదిలాడు. ఆ శక్తివంతమైన బాణం అక్కడున్న 7 సాలవృక్షాలను చీల్చుకుంటూ పర్వతాన్ని, భూమిని ప్రకాశవంతంగా తాకి తిరిగి రాముని అమ్ములపొదిలో చేరింది. రాముని అసాధారణ పరాక్రమాన్ని చూసిన సుగ్రీవుడు ఆశ్చర్యపడి తన సోదరుణ్ణి సంహరించగల వీరుడు రాముడే అని నమ్మి మనస్ఫూర్తిగా రామునికి తన విధేయతను ప్రకటించాడు. జై శ్రీరామ్.